నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రపంచంలో వస్తున్న ఒక పెద్ద మార్పు గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఆంథ్రోపిక్ అనే కంపెనీ గురించి కదా? అవును, ఖచ్చితంగా. ఆంథ్రోపిక్ కొత్తగా రిలీజ్ చేసిన కొన్ని టూల్స్ టెక్ ప్రపంచాన్ని, స్టాక్ మార్కెట్లను కూడా ఎలా తలకిందులు చేస్తున్నాయో చూద్దాం. దీనికోసం మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అవును. ఒకటి, ఈ ఏఐ టూల్స్ ప్రకటన రాగానే మన ఐటీ స్టాక్ మార్కెట్ ఎలా కుప్పకూలిందో వివరించే ఒక వార్తా నివేదిక. రెండవది, ఈ టూల్స్ ను తయారు చేసిన ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమోడీతో జరిగిన ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. చాలా లోతైన విషయాలు మాట్లాడారు ఆయన. సో ఈ రోజు మన లక్ష్యం ఏంటంటే, ఈ కొత్త టెక్నాలజీ వల్ల మార్కెట్లో కనిపిస్తున్న తక్షణ భయాలను అర్థం చేసుకోవడం, అదే సమయంలో ఈ ఏఐ వెనుకున్న అసలు ఆలోచన ఏంటి, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని లోతుగా పరిశీలించడం. సరే, ఇక మొదలు పెడదాం. మొదటగా అందరినీ కాస్త భయపెట్టిన వార్తతో మొదలు పెడదాం. మన దగ్గరున్న రిపోర్టు చూస్తే, అవును, భారతదేశ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒకేసారి 6% పైగా పడిపోయింది. 6%. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ నష్టాల్లోకి వెళ్ళాయి. అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయిందన్నమాట. ఇది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు కదా? లేదు, అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ గోల్డ్మెన్ సాక్స్ సాఫ్ట్వేర్ కంపెనీల ఇండెక్స్ కూడా 6% పడిపోయింది. టెక్ కంపెనీలు ఎక్కువగా ఉండే నాస్డాక్ ఇండెక్స్ కూడా దాదాపు 3% పతనమైంది. 3% అంటే సుమారు $300 బిలియన్ నష్టం. ఇది చాలా చాలా పెద్ద మొత్తం. ఒక్క నిమిషం. కొన్ని సంవత్సరాలుగా మనం ఏఐ గురించి వింటూనే ఉన్నాం, చాట్బాట్లు వాడుతూనే ఉన్నాం. మరి ఆంథ్రోపిక్ సంస్థ చేసిన ఏ ప్రకటనకు మార్కెట్లు ఇంత దారుణంగా స్పందించాయి? కొన్ని $100 బిలియన్ సంపద ఆవిరైపోయేంత భయం దేనికి? రెండవది క్లాడ్ కోడ్. ఆ పేర్లే అసలు విషయం చెబుతున్నాయి. క్లాడ్ కోడ్ పేరు వింటేనే అర్థమవుతోంది ఇది కోడింగ్ రాస్తుందని. కానీ క్లాడ్ కోవర్క్ అంటే సహోద్యోగి అని కదా అర్థం? కరెక్ట్, అదే అసలు పాయింట్. క్లాడ్ కోడ్ అనేది కోడ్ రాయడం, దాన్ని టెస్ట్ చేయడం, తప్పులు సరిచేయడం ఇలాంటి పనులు చేస్తుంది. ఇది మన ఐటీ కంపెనీలు చేసే ఎంట్రీ లెవెల్ కోడింగ్ పని లాంటిది. అవును, వారి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన ఆ పనిని ఇది దెబ్బతీస్తుంది. కానీ క్లాడ్ కోవర్క్ ఇంకా శక్తివంతమైనది. అది ఒక సహోద్యోగిలా పనిచేస్తుంది. అంటే లీగల్ డాక్యుమెంట్లు తయారు చేయడం, పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడం, కంపెనీల కంప్లైన్స్ చెక్స్ చేయడం ఇలాంటి క్లిష్టమైన పనులను కూడా చేస్తుంది. అంటే ఇది కేవలం ఒక పనిముట్టు కాదు, మన పక్కన కూర్చుని పనిచేసే ఒక టీమ్మేట్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. అంటే దశాబ్దాలుగా మన ఐటీ కంపెనీలు ఏ సేవలు అందిస్తూ వస్తున్నాయో, అంటే తక్కువ ఖర్చుతో కోడింగ్, ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటి పనులు చేసి పెట్టడం, ఆ మొత్తం వ్యాపార నమూనాకే ఇది నేరుగా సవాలు విసురుతోంది. అవును, మీకు సరిగ్గా చెప్పారు. భారత ఐటీ పరిశ్రమ యొక్క వ్యాపార నమూనా కాస్ట్ ఆర్బిట్రేజ్ మీద ఆధారపడి ఉంది. అంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అదే పనిని చేసి పెట్టడం. కరెక్ట్. ఇప్పుడు ఏఐ టూల్స్ అవే పనులను మనుషుల కంటే వేగంగా, చౌకగా, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మరింత నాణ్యంగా చేస్తున్నాయి. దాంతో ఆ పాత నమూనా పునాదులే కదిలిపోతున్నాయి. అందుకే మార్కెట్లు అంతలా భయపడ్డాయి. ఈ ప్రభావం ఉద్యోగాల మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది కదా? రిపోర్ట్లో ఉద్యోగాల తొలగింపుల గురించి కూడా ప్రస్తావించారు. అవును, చాలా స్పష్టంగా. గత ఏడాది మే నాటికి పెద్ద టెక్ కంపెనీలు 1,00,000కు పైగా ఉద్యోగాలను తొలగించాయి. అందులో 20% మంది, అంటే ప్రతి 5గురిలో ఒకరు మన దేశంలో పనిచేస్తున్న వారే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్లలో కేవలం కోడర్లే కాదు, హెచ్ఆర్, కంప్లయన్స్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లోని సహాయక సిబ్బంది కూడా ఉన్నారని రిపోర్ట్ చెప్తోంది. నిజమే. ఏఐ కేవలం టెక్నికల్ పనులనే కాదు, ఆఫీస్లో జరిగే రొటీన్ పనులను కూడా ఎంత వేగంగా ఆటోమేట్ చేస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంటే ఇది తాత్కాలిక భయం కాదు, పరిశ్రమలో ఒక శాశ్వత మార్పు రాబోతోందనడానికి ఇదొక పెద్ద సంకేతం. ఇంతకీ ఆంథ్రోపిక్ సంస్థ ఇంత శక్తివంతమైన టెక్నాలజీని ఎలా తయారు చేయగలిగింది? ఈ మార్కెట్ పతనం వెనుక ఉన్న అసలు టెక్నాలజీ ఏంటి? డారియో అమోడీ ఇంటర్వ్యూలో దీని గురించి ఏమైనా క్లూస్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ముఖ్యమైన క్లూస్ ఉన్నాయి. మార్కెట్ భయాల నుండి టెక్నాలజీ లోతుల్లోకి వెళ్తే అసలు విషయం అర్థమవుతుంది. అమోడీ తన ఇంటర్వ్యూలో స్కేలింగ్ హైపోథెసిస్ అనే ఒక సిద్ధాంతం గురించి మాట్లాడారు. ఈ మొత్తం విప్లవానికే అదే మూల కారణం. స్కేలింగ్ హైపోథెసిస్ వినడానికి చాలా సింపుల్ గా ఉంది. అంటే దేన్నైనా పెద్దదిగా చేయడం, అంతేనా? దీని వెనుకున్న రహస్యం ఏంటి?
వాళ్ళేమైనా కొత్త మ్యాజికల్ అల్గారిథం కనిపెట్టారా? అదే ఇక్కడున్న సామ్య ఇంటరెస్ట్రే. సామ్య ఇంటరెస్ట్రే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. అంటే ఆసక్తికరమైన విషయం, ఇందులో కొత్త అల్గోరిథం ఏమీ లేదు. చాలా ఏళ్లుగా ఏఐ పరిశోధకులు నిజమైన తెలివితేటలు సాధించాలంటే ఏదో కొత్త రకమైన అల్గోరిథం కనిపెట్టాలని అనుకున్నారు. అవును. కానీ అమోడి ఆయనతో పాటు మరికొందరు పరిశోధకులు కనుగొన్నది వేరు. ఇది ఒక కండరాన్ని నిర్మించడం లాంటిది. కొత్త రకం కండర కణాలు అవసరం లేదు. ఉన్న కండరానికి ఎక్కువ ప్రోటీన్ అంటే డేటా ఇవ్వాలి, ఎక్కువ బరువులు ఎత్తించాలి అంటే కంప్యూట్ పవర్, ఎక్కువసేపు శ్రమించాలి అంటే ట్రైనింగ్ టైం, అంతే. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ న్యూరల్ నెట్వర్క్లను పెద్దవిగా చేస్తూ వాటికి ఎక్కువ డేటా, ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఇస్తూ పోతే అవి కేవలం బలంగా మారడమే కాకుండా పూర్తిగా కొత్త నైపుణ్యాలను వాటంతట అవే నేర్చుకుంటాయన్నమాట. సరిగ్గా అదే. ఆయన దీన్ని ఒక రసాయన చర్యతో పోల్చారు. పెద్ద నెట్వర్కులు, ఎక్కువ డేటా, ఎక్కువ కంప్యూట్, ఈ మూడింటిని కలిపి పెంచుకుంటూ వెళ్తే మేధస్సు అనే ఒక కొత్త లక్షణం పుట్టుకొస్తుంది. వావ్! ఇది కేవలం భాషకే పరిమితం కాలేదు. చిత్రాలు, వీడియో, గణితం, సైన్స్ ఇలా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ఇదే నమూనాని గమనించారు. పెద్దది అయితేనే మెరుగైనది అనే ఆలోచన ఇక్కడ కీలకం. కానీ దీనికి ఏదైనా పరిమితి, ఒక గరిష్ట స్థాయి లాంటిది ఉంటుందా? ఇలా పెంచుకుంటూ పోతే అవి ఎంత తెలివైనవిగా మారగలవు? ఎక్కడో ఒక చోటు ఇది ఆగిపోవాలి కదా. అమ్ముడి ప్రకారం ఆ పరిమితి అనేది మానవ మేధస్సు స్థాయి కంటే తక్కువలో అయితే ఖచ్చితంగా ఉండదు. ఓ, విషయాల్లో చాలా నమూనాలు ఒక లాంగ్ టెయిల్ లా ఉంటాయట. లాంగ్ టెయిల్ అంటే కొన్ని సాధారణ నమూనాలు ఎక్కువగా, అరుదైన నమూనాలు తక్కువగా ఉంటాయి. నెట్వర్క్లను మనం ఎంత పెద్దవిగా చేస్తే అవి ఆ లాంగ్ టెయిల్లో ఉన్న అరుదైన, సంక్లిష్టమైన నమూనాలను కూడా అంత బాగా గ్రహించగలుగుతాయి. వాక్య నిర్మాణం లాంటి సాధారణ విషయం నుండి క్లిష్టమైన సైద్ధాంతిక ఆలోచనల వరకు అన్ని నేర్చుకోగలుగుతాయి. ఇది ఆయన చెప్పిన భవిష్యత్ అంచనాలకు దారితీస్తుందనుకుంటా. ఈ స్కేలింగ్ ఇలాగే కొనసాగితే ఏఐ మోడల్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అంచనా వేశారు. ఇక్కడే కాస్త ఆందోళన కలిగించే విషయం ఉంది. ఆయన చెప్పిన గణాంకాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు క్లాడ్ సోనెట్ 3.5 అనే వారి మోడల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కు సంబంధించిన ఒక కఠినమైన బెంచ్ మార్క్ లో, SW బెంచ్ అంటారు దాన్ని, అందులో 50% స్కోర్ సాధించింది. ఓకే, 50% అంటే పర్వాలేదు, పాస్ మార్కుల్లాంటివి. ఆగండి, అసలు విషయం అది కాదు. ఈ ఏడాది ప్రారంభంలో అదే మోడల్ స్కోర్ కేవలం 3-4% మాత్రమే. ఏంటి, 3% నుంచా? అవును, కేవలం కొన్ని నెలల్లోనే అది 50%కి చేరింది. మరో ఏడాదిలో ఇది 90%కి చేరవచ్చని ఆయన అంచనా. ఒక్క నిమిషం, 90%? అంటే ఒక సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ టాస్క్ లో 10 మందిలో 9 మంది మానవ ఇంజనీర్ల కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం కేవలం 1-2 సంవత్సరాల్లో వస్తుందని ఆయన అంటున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు నాకు మార్కెట్ భయం అర్థమవుతోంది. అవును, ఆయన దీన్ని భౌతిక శాస్త్ర నియమంలా కాకుండా ఒక అనుభవపూర్వక క్రమం, ఎంపెరికల్ రెగ్యులారిటీ అని పిలిచారు. అంటే ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి ఇది జరుగుతూనే ఉందని అర్థం. ఈ లెక్కను చూస్తే 2026 లేదా 2027 నాటికి మన మానవ నిపుణులను మించిన శక్తివంతమైన ఏఐని చూడవచ్చని ఆయన అంచనా. ఈ పురోగతి నిజంగా అద్భుతంగా ఉంది, కానీ కొంచెం భయాన్ని కూడా కలిగిస్తోంది. ఇంత వేగంగా శక్తిమంతమవుతున్న టెక్నాలజీని అదుపులో ఉంచడం ఎలా? అది తప్పుదారి పడితే పరిస్థితి ఏంటి? భద్రత గురించి అమోడి ఏమైనా మాట్లాడారా? మాట్లాడారు. నిజానికి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఏఐ భద్రతే. ఆయన ఇంటర్వ్యూలో కేవలం పోటీలో గెలవడం తమ లక్ష్యం కాదని, ఒక రేస్ టు ద టాప్ అంటే శ్రేష్ఠత కోసం పోటీని సృష్టించడం తమ ఉద్దేశమని అన్నారు. శ్రేష్ఠత కోసం పోటీ, సాధారణంగా టెక్ ప్రపంచంలో అందరికంటే ముందుండాలని, అందరికంటే పెద్దగా ఉండాలని చూస్తారు. ఈ రేస్ టు ద టాప్ అంటే ఏంటి? దీని ఉద్దేశ్యం తాము భద్రతా విషయంలో ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పితే మిగతా కంపెనీలు కూడా దాన్ని అనుసరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ కంపెనీ కూడా మేము బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాం అని బహిరంగంగా చెప్పుకోలేదు కదా. నిజమే. దీనికి ఆయన మెకానిస్టిక్ ఇంటర్ప్రెటబిలిటీ అనే రంగాన్ని ఉదాహరణగా చెప్పారు. మెకానిస్టిక్ ఇంటర్ప్రెటబిలిటీ పేరు చాలా క్లిష్టంగా ఉంది. అంటే ఆ ఏఐ మెదడు లోపలికి తొంగి చూడటం లాంటిదా? సరిగ్గా అదే. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర ఒక జీనియస్ ఉన్నాడు అనుకుందాం. అతను అద్భుతమైన కవితలు రాస్తున్నాడు. అతనికి ఒక టాపిక్ ఇస్తే చాలు, గొప్ప కవిత వస్తుంది.
కానీ అతను దాన్ని ఎలా ఆలోచించి రాస్తున్నాడో మనకు తెలియదు. అవును, అది అతని ప్రతిభ. కవిత్వం విషయంలో ఇది పర్వాలేదు, కానీ అదే జీనియస్ ఒక బ్రిడ్జ్ని డిజైన్ చేస్తున్నాడు అనుకోండి, లేదా ఒక కొత్త మందుని తయారు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతను కేవలం సరైన సమాధానం ఇవ్వడమే కాదు, ఆ సమాధానానికి ఎలా వచ్చాడో కూడా మనకు తెలియాలి. అతను ఏదైనా ప్రమాదకరమైన షార్ట్ కట్ తీసుకున్నాడేమో మనం తెలుసుకోవాలి. ఈ మెకానిస్టిక్ ఇంటర్ప్రెటబిలిటీ అనేది ఆ ఏఐ అనే బ్లాక్ బాక్స్ను తెరిచి అదిచ్చే సమాధానాలనే కాకుండా దాని ఆలోచన విధానాన్ని కూడా నమ్మేలా చేస్తుంది. అర్థమైంది. కానీ దీనివల్ల కంపెనీకి వెంటనే వచ్చే లాభమేమీ ఉండదు కదా. అయినా దీనిపై ఎందుకింతగా పెట్టుబడి పెడుతున్నారు? వాణిజ్యపరంగా తక్షణ ప్రయోజనం లేకపోవచ్చు, కానీ మోడల్స్ను సురక్షితంగా చేయడానికి ఇది అత్యవసరం అని ఆంథ్రోపిక్ నమ్ముతోంది. వారు దీనిపై భారీగా పెట్టుబడి పెట్టడం చూసి ఇప్పుడు గూగుల్, ఓపెన్ ఏఐ వంటి ఇతర కంపెనీలు కూడా ఈ రంగంపై దృష్టి సారించాయి. ఇదే రేస్ టు ది టాప్ అంటే, ఒకరు మంచి పని మొదలు పెడితే మిగతా వారు అనుసరించాల్సి రావడం. భద్రత విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న మరో విధానం ఏమైనా ఉందా? ఉంది. దాని పేరు రెస్పాన్సిబుల్ స్కేలింగ్ పాలసీ, ఆర్ఎస్పి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఇఫ్ దెన్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇఫ్ దెన్ అంటే ఒకవేళ ఇలా జరిగితే అప్పుడు అలా చెయ్యాలి అన్నట్టా? అవును. దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక పిల్లాడిని మనం ప్యాడ్స్ కట్టిన గదిలో బంధించాం, కానీ ఆ పిల్లాడు తాళం ఎలా తీయాలో నేర్చుకున్న మరుక్షణం మనం తలుపుకు పెద్ద డెడ్ బోల్ట్ బిగిస్తాం. ఓకే. అలాగే ఏఐ మోడల్ ఒక సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు దానిపై పెద్ద ఆంక్షలు ఉండవు. కానీ ఒకవేళ ఆ మోడల్ ప్రమాదకరమైన సైబర్ దాడులు చేయడం లేదా బయో వెపన్స్ తయారు చేయడం వంటి సామర్థ్యాలను సంపాదిస్తే అప్పుడు దానిపై అత్యంత కఠినమైన భద్రతా నియమాలు విధిస్తారు. అంటే ఇంకా రాని ప్రమాదాన్ని ఊహించుకొని ఇప్పుడే భయపడకుండా ప్రమాదం దగ్గర పడుతున్న కొద్దీ జాగ్రత్తలు పెంచుకుంటూ వెళ్లడం. ఇది చాలా ప్రాక్టికల్ గా అనిపిస్తుంది. అవును. వచ్చే ఏడాది నాటికి వారి మోడల్స్ ASL3 అంటే AI సేఫ్టీ లెవెల్ 3 స్థాయికి చేరుకోవచ్చని అమోడి అంచనా వేశారు. ఆ స్థాయిలో మోడల్స్ ప్రమాదకర పనులకు సహాయపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటి నుండే దానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ రెండు విభిన్నమైన కథలను చూస్తున్నాం. ఒకవైపు ఏఐ వల్ల $100 బిలియన్ విలువైన ఐటీ వ్యాపార నమూనా దెబ్బతినడం, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడడం వంటి కఠినమైన ఆర్థిక వాస్తవికత. మరోవైపు కేవలం శక్తివంతమైన ఏఐని తయారు చేయడమే కాకుండా దాన్ని సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఎలా అభివృద్ధి చేయాలనే దీర్ఘకాలిక దృష్టి. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, మొత్తం పరిశ్రమ అనుసరించాల్సిన ఒక మార్గం. ఇది వరకు ఎన్నో సాంకేతిక విప్లవాలొచ్చాయి, కానీ దీని వేగం, దీని ప్రభావం మాత్రం అపూర్వంగా ఉంది. అమోడి ఇంటర్వ్యూలో చెప్పినట్లు మోడల్స్ కేవలం 2 ఏళ్లలో ఒక హైస్కూల్ విద్యార్థి స్థాయి నుండి PhD స్కాలర్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంత వేగవంతమైన మార్పును మన సమాజం, మన ఆర్థిక వ్యవస్థలు ఎలా తట్టుకుంటాయో చూడాలి. ఖచ్చితంగా. మనం చూస్తున్నది కేవలం ఆరంభం మాత్రమే. చివరగా వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఇంటర్వ్యూలో అమోడి ఒక తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. అది ఈ టెక్నాలజీ వల్ల అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, దుర్వినియోగం కావడం గురించి. అవును, ఆయన ఒక మాట అన్నారు. అదే మానవ జాతి ఇప్పటివరకు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం ప్రపంచంలో అత్యంత తెలివైన, విద్యావంతులైన వ్యక్తులు సాధారణంగా వినాశనకరమైన పనులు చెయ్యాలనుకోకపోవడం. కానీ ఏఐ ఈ సమతుల్యతను దెబ్బతీయగలదు. ఎందుకంటే అది అపరిమితమైన మేధస్సును ఎవరికైనా అందించగలదు, వారి ఉద్దేశాలతో సంబంధం లేకుండా. అదే అసలు ప్రశ్న. ఒకరి ఉద్దేశాలు చెడ్డవైనా వారికి అపరిమితమైన మేధస్సును ఒక ఆయుధంగా దొరికితే ఏం జరుగుతుంది? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.